ఎలా ఉంది అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడెల్లు రుచులు. మొన్న మానకొండకి వెళ్ళాం కదండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తామన్నాం కదా, లేట్ అయింది కొంచెం, సారీ. ఫుల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాం, చూసి లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మానకొండకి వెళ్ళే దారిలో కొండాపురం డ్యామ్ వచ్చింది. అక్కడ నీళ్ళలో బ్రిడ్జి కూడా ఉంది కదా, ఆ బ్రిడ్జి మీద వచ్చేటప్పుడు వెళ్ళి నడిచి కూడా చూపిస్తాం వీడియో లాస్ట్ వచ్చేటప్పుడు. పొద్దున్నే చూడండి సూర్యుడు ఎంత బాగున్నారో. మానకొండకి ఎంట్రీ అయిపోయాం. ఈ సైడ్ అంతా రూమ్స్ నైట్ పూట స్టే చేయడానికి. సైడ్స్ అంతా చూడండి షాప్స్, టిఫిన్ షాప్స్, టెంకాయ షాపులు, బొమ్మల షాపులు, కప్ షాపులు అన్నీ ఉన్నాయి. ఇంకా జ్యూస్ షాపులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అటు సైడ్ అంతా చూడండి మొత్తం ఎంత బాగున్నాయో, సూపర్ ఉంది. ఇదంతా మొత్తం చెట్లు, పచ్చగా చెట్లు మంచిగా ఉంది, చల్లటి గాలితో మంచిగా ఉన్నాం. ఇటు సైడ్ ఆగి మేము స్లిప్పులు తీసుకొని ఇంకా బయలుదేరాం. ఇంకా కొండల చుట్టూ ఇంకా తిరుగుతూ ఉన్నారు మెల్కులుగా. చూడండి మొత్తం ఎలా తిరుగుతున్నామో, సూపర్ ఉంది. ఎప్పుడైనా మాలకొండకి వెళ్ళినప్పుడు ఇలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇలా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం మేము, ఎంజాయ్గా ఉండి. మాలకొండ అనుకుంటే పుట్ట అలా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కాదు, మొత్తం ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అక్కడ. ఎవ్రీ సాటర్డే మాత్రమే ఆ గుడి ఓపెన్ చేస్తారు కాబట్టి అందుకే ఎక్కువ జనాలు వస్తారు. ఆ ఒక్కరోజే మనం ఆ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోగలుగుతాం. కొండ అంటే ఎక్కేసి ఇంకా పైకి వెళ్ళిపోయాం. బైక్ పార్క్ చేసేసి ఇంకా గుడి ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం చూడండి గుడి ఎంట్రన్స్ వెంటనే గోపురము. ఇంకా అక్కడ మొత్తం రేకులు వేసారు, ఎందుకంటే ఎండ పడకుండా. రేకులు వేసి అక్కడ మంచిగా ఉంది గుడి. ఇంకా మేము ఎంట్రుకలు ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇదే ఎంట్రుకలు అనమాట. మా చెల్లి నేను కట్టెలు ఇచ్చేసాం, మా మమ్మీ కూడా కట్టెలు ఇచ్చేసింది. ఇంకా మేము అందరం కట్టెలు అవి ఇచ్చేసి ఇంకా సారం చేసేసి ఇంకా మేము క్యూలో నించున్నాం. చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఆ క్యూలో మొత్తం మేము నించుంటే ఇంత జనాలు ఉన్నారు, మీకు చూపిస్తున్నాం కదా ఎంత జనాలు ఉన్నారో. మొత్తం అక్కడ కోటిల్ లోపల క్యూలోకి 8కి వెళ్తే దర్శనం అయ్యేసరికి 9:30 అయ్యింది. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సాటర్డే మాత్రమే ఉంటుంది కాబట్టి అందుకే జనాలు ఎక్కువ ఉన్నారు. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము పైకి వెళ్తున్నాం. పైన అమ్మవారి గుడి ఉంటుంది. కింద కాలు కాకుండా గ్రీన్ మ్యాట్ కూడా వేశారు. పక్కన వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు స్టెప్స్ మీద ఒక్కొక్కరే వెళ్ళాలి, ఎందుకంటే గోడలు ఇరుగ్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరే వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి సాటర్డే మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్, అందుకే చాలా జనాలు ఉంటాయి కాబట్టి అలా ఇరుగ్గా. మా చెల్లి చూడండి ఎలా వెళ్తుందో. ఇంకా మేము పైకి అయితే వచ్చేసాము. ఇంకా ఈ టెంకాయ ఇస్తున్నాం మేము కొట్టడానికి. మేము దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం. మా డాడీ నేను చూడండి ఎలా వెళ్తున్నామో. దర్శనాలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10 అయ్యింది. మార్నింగ్ కొండాపూర్ డ్యామ్ బ్రిడ్జి మీద వెళ్ళి చూపిస్తామన్నాం కదండి. ఇప్పుడు నేనైతే బ్రిడ్జి మీదకి వెళ్ళిపోతాను, రండి ఫ్రెండ్స్. చూడండి బ్రిడ్జి అన్నమాట. కొండాపూర్ డ్యామ్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. చల్లటి గాలి ఉంది, ఎంత ఎండ వచ్చినా చల్లగా ఉంది. ఇది మొత్తం నీళ్ళు చూడండి ఎలా ఉన్నో. దీన్నే డ్యామ్ అంటారు. ఈ పేరు డ్యామ్ ఏంటంటే కొండాపూర్ డ్యామ్. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.